హలో అండి అందరికీ. ఈరోజైతే కర్డ్ రైస్ ఈ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపిస్తాను. ముందుగా బాండీ అయితే తీసుకొని బాండీలో అయితే ఉడికించిన రైస్ తీసుకోవాలి. ఇలా రైస్ తీసుకున్నాక పెరుగుని అయితే వేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసిన తర్వాత అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకోవాలి. బాండీ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత శనగపప్పుని యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినంత వరకు ఇలా సిమ్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్డ్ రైస్ మనం లంచ్ బాక్స్లో ఫాస్ట్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఎండుమిర్చి ముక్కలు 4, పచ్చిమిర్చి ఒక 2 ఇలా వేసుకున్న తర్వాత అయితే కొత్తిమీర, సన్నగా తరుక్కొని ఉన్న టమాటీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక అయితే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటే కలర్ అయితే వస్తుంది రైస్ అనేది. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ రైస్లో అయితే ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు అంతా యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి అయితే మొత్తం రైస్ అంతా కలుపుకుంటే సరిపోతుంది. కర్డ్ రైస్ ఇంకా రెడీ అయినట్టుగాని ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఫ్రూట్స్ ఉంటే దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఇలా అయితే ఈజీగా కర్డ్ రైస్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా.